హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే లక్ష్మీవారం కదండి, నేనైతే దేవుడి మందిరం శుభ్రంగా చేసుకుంటున్నాను. పొద్దుటే తలస్నానం అది చేసేసి రేపు అయితే శుక్రవారం కాబట్టి మందిరం అంతా ఇలా తడగొట్టి పెట్టేసుకుంటానండి శుభ్రంగానే. ఫోటోలు అయితే ఇలా శుభ్రంగా తడగొట్టుతో తుడిచేసుకుంటానండి, మొత్తం క్లీన్ కానీ. బొట్టు పెట్టడానికి అయితే ఇలా గంధం కోస్తంత కర్పూరం వేస్తానండి. దేవుడి ఫోటోలకు బొట్టు పెట్టేటప్పుడు చాలా స్మెల్ బాగా వస్తుంది. ఇలా బాగా కలిపేసుకోవాలి. పచ్చకర్పూరం వేసుకుని గంధం కలుపుకుంటే స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. అలాగే ఈ ఫోటో అయితే చూడండి, లక్ష్మీదేవి ఫోటో ఎంత పెద్దదో. ఈ ఫోటో అయితే నాకు మా అత్తయ్య గారు ఇచ్చారండి. ఫస్ట్ టైం వరలక్ష్మీదేవి పూజ చేసుకున్నప్పుడు నాకు ఈ ఫోటో ఇచ్చి నోసుకోమన్నారండి. అప్పటి నుంచి ఈ ఫోటో మానలేదండి. అప్పట్లో లక్ష్మీదేవి ఫోటోలు ఇంత పెద్దగా ఇంత బాగుండేయండి. నిన్న లక్ష్మీవారం దేవుడి మందిరం అయితే శుభ్రం చేసేసుకున్నాను కదండి. ఈరోజు శుక్రవారం పూజ అయితే ఇలా చేసేసుకున్నానండి. మందిరం అయితే ఇలా శుభ్రం చేసుకుని సర్దేసుకున్నాను. ఎలా ఉందో చెప్పండి. మీరు కూడా డైలీ శుభ్రం చేస్తారా, వారాలకు చేస్తారా? తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.